తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో విషయంలో నిన్న గజ్వెల్లో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఒక భయానక వాతావరణం నెలకొందని మాత్రం చెప్పొచ్చు. ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీసులు ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గజ్వెల్ ఆఫీస్కు ఇప్పటి వరకు 2-3 సార్లు కూడా వచ్చినటువంటి దాఖలాలు మాత్రం లేవు. మరి ఎందుకు జరిగిందా ఇది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారము క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులు నిన్న ఆ ఫోటోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక రౌడీ వాతావరణాన్ని, ఒక వీధి రౌడీ లాగా మాత్రం మారిండని చెప్పొచ్చు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని పర్మిషన్ ఎవరికి అవసరం? ఒంటేరు ప్రతాప్ రెడ్డి నీకేం సంబంధం? ఎవడవు నీవు? ఆ ఆఫీస్ కట్టిందే నీకోసం అన్నట్లుంది. ప్రతిరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కరోజు ఆఫీస్కి రాడు, కానీ ఈయన గారు మాత్రం మొత్తం రియల్ ఎస్టేట్ దందాలు, సిట్టింగ్లు, మందు పార్టీలు, విందులు, చిందులు ఇక అన్నీ అందులోనే. దాన్ని ఒక తాగుబోతు బార్ కింద మార్చుకొని ఈ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ అసాంఘిక కార్యక్రమాలను చేస్తున్నారు. ఎవర్రా నీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి? నీకేం సంబంధం? నా ఆఫీస్ అంటావు, నీవెవడవు? ఎమ్మెల్యే కోసం ఆఫీసుని కట్టిస్తే ఎమ్మెల్యే రాడు, కానీ ఈయన గారు అక్కడ ప్రతిరోజు డ్రామాలు వేసుకుంటా, చిందులు వేసుకుంటా దాన్ని ఒక బార్ కింద, గెస్ట్ హౌస్ కింద మార్చుకొని వీడు డ్రామాలు వేస్తున్నాడు కాబట్టి వీడు ఈ రకంగా వానికి చాలా కడుపులో నొప్పి అయింది అన్నట్ల. పర్మిషన్ ఎందుకు అవసరం ఉంటుంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారము ముఖ్యమంత్రి ఫోటో పెడతారు. అక్కడక్కడ మీ నాయకుల ఫోటోలు పెట్టకుంటే ఊకుంటున్నారా? లొలి చేస్తలేరా? అదే రకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అదేం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇంటి పైసలతోని ఆయన ఫామ్ హౌస్లో పడినటువంటి పంటలమ్మి కంటించినటువంటి క్యాంప్ ఆఫీస్ కాదు. అది గవర్నమెంట్ సొమ్ముతోని ప్రజల పైకంతో కట్టించిర్రు. అది మన అందరి ఆఫీసు. నా ఆఫీసు అనికి నీ అప్పదే? నీ అయ్యే జాగిరా? కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చి ఏకంగా ఆడికొచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? మీ వాడు ఎన్నడు ఉంటాడు? మా వాళ్ళు ఎన్నరు లేని టైంలో అని చెప్తున్నావు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. మీ వాళ్ళు ఎన్నడున్నారు అందులో? ఒక్క రోజన్నా ఆఫీసులో ఉన్నాడా? మరి ఆఫీస్లో లేని వ్యక్తికి 2-3 కోట్లు పెట్టి ఆఫీస్ ఎందుకు నిర్మించుకోవాలి? ఎవనబ్బ సొత్తు పైసలు పుణ్యానికి వచ్చినాయి. ఇట్లా డ్రామాలు చేస్తుంటారు అన్నట్ల ప్రతిసారి. ఈ కొంతమంది చిల్లరగాళ్ళు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు అన్నీ వేస్తుంటారు. కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ హల్చల్. గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో పెట్టిన కాంగ్రెస్ నేతలు వాళ్ళ ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సొమ్ము అడగలేదు, వాళ్ళ ఫామ్ హౌస్లో 10 ఎకరాల భూమి అడగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో తీసుకెళ్ళి అధికారికంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి అందులో పెట్టారు. దాంట్లో పెద్ద ఏమి కొంపలు మునిగిపోయేటటువంటి పని అయితే ఏం కాదు కదా, ఏం దేశద్రోహం అయితే ఏం కాదు కదా. భారీగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్న పోలీసులు తోపుసలాట, అద్దాలు ధ్వంసం, ఆఫీసుపై దాడి చేశారని బీఆర్ఎస్ ఫైర్. సీఎం ఫోటోను తొలగించిన ఒంటేరు. రేపు గజ్వేల్ బంద్కు గులాబీ పార్టీ పిలుపంట. దాడి చేయలేదు, తప్పుడు ప్రచారం. దాడి ఎవ్వడు చేయలేదు. ఈ దొంగలంతా వచ్చి తాగుబోతులు వచ్చి అక్కడ భయానక వాతావరణం సృష్టించి ముఖ్యమంత్రి ఫోటోని కింద భూమికేసి కొట్టే ప్రయత్నం చేసిండ్రు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజాస్వామ్యయుతంగా అక్కడ వెళ్ళి ఫోటో పెట్టి రావడం జరిగింది అంతే. ఈ చిల్లర మల్లరగాళ్ళు అంత తాగుబోతు బ్యాచ్ మొత్తం మోపాయి ఈ రకంగా తయారైనరు.
సీఎం ఫోటోతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్తున్న నేతలు ఏం లేదు, వాళ్ళు వెళ్ళి జస్ట్ ఒక ఫోటో పెట్టి రిటర్న్ వచ్చేసారు అంతే. ఇక దానికి ఈ సన్నాసులు ఏదో భూమండలం మొత్తం బద్దలైనట్లు తలకిందులైనట్లు ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇట్లా నీతి ఇక పెద్ద పెద్ద నాయంత నీతి లేదా నీతిమంతులు లేదా అనే విధంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అద్దు మీరిన అరాచకం అంట. కేసీఆర్ క్యాంపుపై 100 మంది కాంగ్రెస్ ముక్కల దాడి అంట. నీ అమ్మ సిగ్గుండాలే రాయనికేనన్న. 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వెళ్ళిండ్రు అంతే, ఎవడు దాడి చేయలే. ఆడ దాడి చేయడానికి ఏం యుద్ధం జరుగుతలేదు. ఆడ ఎవరి మీద దాడి చేస్తారాడ? 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినరు, పెట్టిండ్రు, వచ్చిండ్రు, మీ సన్నాసులు వచ్చిండ్రు, పీకి బయట వాడేసిండ్రు అంతే. యుద్ధం ఎవరి మీద జరిగింది? ఎందుకు ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు? మీ బతుకు మొత్తం ఇంతే, మీ అయ్యే జాయిర్ కాదు కదా. రమ్మనుండి ప్రతిపక్ష నాయకుడిని ఆ ఆఫీస్కి రమ్మనండి, వచ్చి ఆయనను అక్కడి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండమనండి. మా ఎమ్మెల్యే కనబడతలేడు అని చెప్పి అక్కడనే చాలా మంది ఫోటోలు పెడుతున్నారు. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కు అంటించిపోతున్నారు, కనబడటలేదు మా ఎమ్మెల్యే గారు మా సమస్యలను పట్టించుకోవట్లేదని. దానికి ఏం సమాధానం చెప్తారు? ఏడవనుకున్నాడు, ఎందుకు వస్తలేడు ప్రతిపక్ష నాయకుడు? దీనికి మాత్రం సమాధానం చెప్పరు. నిండదాయి ఫామ్ హౌస్లో అనుకునేటువంటి బిల్డింగ్ ఎందుకు? పేదవానికి మాత్రం ఇండ్లు కట్టేయలేదు, కానీ ఈయన గారికి మాత్రం విలాసవంతమైనటువంటి ప్రగతి భవన్, గజ్వెల్లాగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఇట్లా ఒక లగ్జరీ జీవితాన్ని అయితే గడపడానికి వీళ్ళకు పైసలు ఉన్నాయి. పేదవానికి మాత్రం ఇండ్లు కట్టించిన పాపన ఓలేదు. రైట్, చూద్దాం వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, వెలుగు దినపత్రిక ఒక్కసారి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు